నమస్తే. దేశవ్యాప్తంగా కుర్బానీ మీద జరుగుతున్న చర్చ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ముఖ్యంగా మనకి చాలా ఇంపార్టెంట్ ఏందంటే, చాలామంది ఒక ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్‌లో పడుతున్నారు. ఫుడ్ ప్యాటర్న్ అనేది భారతదేశంలో చాలా ఇంపార్టెంట్. కుర్బానీ ముస్లిమ్స్‌కి ఇప్పుడు రంజాన్, ఈద్ ఏదో రాబోతుంది కదా! దానికి సంబంధించిన కుర్బానీకి సంబంధించిన చర్చ ఒకసారి చూడండి. మీకు వినిపిస్తున్నాను చూడండి. దాని తర్వాత మనం న్యూస్‌లోకెళ్ళి అనలైజ్ చేద్దాం దీన్ని. మీదుగా తెలంగాణకు విస్తరించింది కుర్బానీ లడాయ్. ఇతర రాష్ట్రాల్లో గోవధపై నిషేధం విధిస్తే తెలంగాణలో మాత్రం అక్రమ రవాణా పోటెత్తుతోంది అంటూ మండిపడింది బీజేపీ. మరోవైపు కుర్బానీపై కీలక నిర్ణయం తీసుకున్న ముస్లిం మత పెద్దలు షాకింగ్ డిమాండ్ ని ప్రభుత్వం ముందుంచారు. హైదరాబాద్ పాతబస్తీ కేంద్రంగా పలువురు ముస్లిం మత పెద్దలు సంచలనాత్మక తీర్మానం చేశారు. బక్రీద్ సందర్భంగా గోవులను కుర్బానీ ఇవ్వబోమని స్పష్టం చేశారు. నెమలిని జాతీయ పక్షిగా గుర్తించినట్టే గోవును కూడా జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. गाय को मत ज़बा करो, मैं कहता हूँ एक कदम आगे बढ़कर मत ज़बा करो। मैं मुतालबा करता हूँ, तुमने जिस तरह मोर को नेशनल बर्ड बना रखा है, मैं मुतालबा करता हूँ गाय से मजहब हिंदू का जुड़ा हुआ है, तुम उसको नेशनल जानवर बनाओ जो So you understood, right? ఇతను మౌలానీ అర్షద్ మదనీ జాతీయ జమాయత్ ఉలామీ హిందూ అధ్యక్షుడు. జలామీ హింద్ అధ్యక్షుడు. ఓకే, అంటే వీళ్ళు కూడా హింద్ అని పెట్టుకుంటారు. ఎందుకంటే హిందూ వీళ్ళంతా కూడా ఒకటేనండి. అంతా ఇండస్ వ్యాలీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా. సో ఈయన జాతీయ ఉలామీ హింద్ సంబంధించినటువంటి ఒక అధ్యక్షుడు. ఇతను ఏమంటాడంటే, నిన్న హిందువుల యొక్క మనోభావాలను మేము గౌరవించి గోవధని మేము తిరస్కరించి ఇక నుంచి గోవుల్ని మీరు వధ చేయొద్దు, మీరు ఎలాగైతే నెమలిని జాతీయ పక్షిగా పెట్టారో దీన్ని కూడా గోవును కూడా జాతీయ జంతువుగా పరిగణించండి అని ముస్లిమ్స్ తరపు నుంచి మేము చెబుతున్నాము అనేది ఇతని యొక్క వర్షను. ముస్లిమ్స్ తరపున అంటే మీకు సర్ప్రైజింగ్ అనిపించవచ్చు. ఏంటి ముస్లిమ్స్ ఏంటి గోవధను మేము చెయ్యము, హిందువుల యొక్క మనోభావాలని మేము గౌరవించి ఏమంటారు జాతీయ జంతువుగా పరిగణించడానికి మేము పూర్తిగా మద్దతు ఇస్తామని ఒక ముస్లిమ్స్ ప్రకటించడం. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్. ఓకే, ఇప్పుడు మనం లోపల సబ్జెక్ట్లోకి వెళ్ళి చూద్దాం. అసలు ఏంటి వీళ్ళు గోల్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి మతానికి లింక్, కులాలకి లింక్. అది అర్థమైతే ఇది వీళ్ళు చేసి వీళ్ళు పడే కథలు మొత్తం మనకు బయటకు వస్తాయి. వీళ్ళంతా కథలు అనమాట, కథలు పడతారు. ఎవరు క్రిస్టియన్లో ఉన్నటువంటి అప్పర్ క్యాస్ట్ వాళ్ళు, ముస్లిమ్స్లో ఉన్న అప్పర్ క్యాస్ట్ వాళ్ళు, హిందువుల్లో ఉన్న అప్పర్ క్యాస్ట్ వాళ్ళు పడే కథలు ఇవన్నీ. ఈ కథలకి ఈ ఫుడ్ హ్యాబిట్స్కి అర్థమైతే మీకు అర్థమైంది అని చెప్పి నేనేం చెప్పాను, నేనేం చెబుతున్నాను మీకు అర్థమైంది. ఇప్పుడు ఈ జనరల్గా కుర్బానీ అని వీళ్ళు ఏం చేస్తారు, కుర్బానీ అని ఈద్ ఏదో పండుగ వచ్చింది కదా, ఆ పండుగకి వీళ్ళందరూ ఏంటంటే మటన్ పంచుతారు చుట్టుపక్కల వాళ్ళకి, దాన్ని కుర్బానీ అంటారు. ఈ కుర్బానీకి మతాచారం వాళ్ళది. ఈ మతాచారం కాబట్టి వాళ్ళు ఏంటంటే అందరూ కూడా గోవునే పంచుతారని ఏం లేదు. కొంతమంది మేక మాంసం పంచుతారు, కొంతమంది బఫెలో పంచుతారు, దున్నపోతుంటుంది కదా దున్న మాంసం, బర్రె మాంసం పంచుతారు, కొంతమంది క్యామెల్ ఒంటె మాంసం పంచుతారు వాళ్ళ దగ్గర. అలాగా వాళ్ళ దగ్గర చీప్గా దొరికితే ఆవును కూడా వాళ్ళు పంచుతారు. సో ఇప్పుడు ప్రాబ్లం విత్ ఆవుతో వచ్చింది. ఎందుకు, మరి హిందూ సహోదరులు అది మా గోమాత అని అంటున్నారు కాబట్టి దాన్ని వధించడం మేము గో స్లాటర్ అనేది వ్యతిరేకిస్తున్నాం కాబట్టి మేము దాన్ని ఒప్పుకోము అన్నారు. కాబట్టి సరే వీళ్ళ యొక్క మనోభావాలను మనం ఎందుకు కాదనాలి, కాబట్టి మేము మీకు మద్దతు ఇస్తున్నాము. ఈ యొక్క రిలీజియస్ పీస్ జరగాలి, కొట్టుకోకూడదు మనం. సో గోవధని నిషేధించడానికి మేము సపోర్ట్ చేస్తామని ముస్లిమ్స్ పెట్టిన ప్రపోజల్ ఇది. ఇప్పుడు నేను మీకు వినిపించింది అది. ఒక ముస్లిం నాయకుడు అంటాడు, గోవధని మీరు నిషేధించడానికి మేము సపోర్ట్ చేస్తాము, జాతీయ జంతువుగా మీరు పరిగణించండి అని ఇతను అన్నాడు. ఇప్పుడు ఇతనంటే ముస్లిమ్స్ మొత్తం అన్నట్ట కాదు, కాదు. ఇది ఒక చిన్న సంస్థ పెట్టి బీజేపీకి అనుకూలంగా మాట్లాడేది ఇతను. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అవసరం లేదు,
ఎందుకంటే క్రిస్టియానిటీలో మతం లేదు అని చెప్పేటువంటి కొంతమంది క్రైస్తవులు మోడీ గారిని కలుస్తుంటారు. రోజు షేక్ హ్యాండ్ ఇచ్చేటువంటి బిషప్లు కొంతమంది ఉంటారు. అప్పర్ క్యాస్ట్ కమ్యూనిటీకి సంబంధించిన బిషప్లు వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు పెద్ద పట్టించుకోరు. పేదలకు రిజర్వేషన్ అదంతా అనవసరం. మోడీ గారితో సత్సంబంధాలు చాలా ఇంపార్టెంట్. అప్పర్ క్యాస్ట్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఈ ప్రాబ్లం ఉంది. ఓకే, సో దే వాంట్ అలైన్ విత్ మోడీజీ. సో అక్కడికి వెళ్ళి పర్లేదండి, క్రిస్టియానిటీలో మతం ఏమి లేవు, కులాలు ఏమి లేవు, రిజర్వేషన్ అవసరం లేదని చెప్తారు వాళ్ళు. అంటే ఈ క్రిస్టియానిటీలో ఉన్న అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఎలాగైతే అలైన్ అవుతారో, వీళ్ళ యొక్క ప్రాబ్లమ్ని ఇగ్నోర్ చేసి, కింద గ్రౌండ్ లెవెల్లో ప్రాబ్లమ్ని ఇగ్నోర్ చేసి ఎలా అలైన్ అవుతారో, ఈ ముస్లిమ్స్లో కూడా వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళే పాకిస్తాన్లో మా జోగింద్రనాథ్ మండల్, మన రీసెంట్గా పవన్ కళ్యాణ్ ప్రసంగమిస్తూ జోగింద్రనాథ్ మండల్ అనే ఒక వ్యక్తి ధర్మానికి అన్యాయంగా వెళ్ళి పాకిస్తాన్కి సపోర్ట్ చేసి అక్కడ వాళ్ళు మతము వివక్ష చూపిస్తే తిరిగి వచ్చాడని చెప్పాడు కదా. దాని మీద ప్రొఫెసర్ చలం గారితో కూడా మాట్లాడి ఒక వీడియో పెట్టే, మీరు చూసుంటారు. ప్రొఫెసర్ చలం గారిని లైవ్లో తీసుకుని మాట్లాడచ్చు. జోగింద్రనాథ్ చరిత్ర కూడా అదే. ఏంటి జోగింద్రనాథ్? ఒక దళిత నాయకుడు. అంబేద్కర్ గారిని అన్ని చోట్ల వాడగొడితే అతను సాక్రిఫైస్ చేసి జోగింద్రనాథ్ అంబేద్కర్ గారిని గెలిపించాడు. అక్కడ మన రాజ్యాంగం రాయటానికి జోగింద్రనాథ్ పాత్ర ఏంటి అంటే తను త్యాగం చేశాడు. ఎమ్మెల్యే సీట్ని త్యాగం చేసి దగ్గరుండి ముస్లింల ఓటులతోటి అంబేద్కర్ని గెలిపించి ఆయన రాజ్యాంగ పరిషత్తులోకి పంపించాడు జోగింద్రనాథ్ మండల్ గారు. సో దట్ ఈజ్ సాక్రిఫైస్ దట్ జోగింద్రనాథ్. అట్లాంటి వ్యక్తిని దేశద్రోహిగా చెప్పాడు పవన్ కళ్యాణ్ గతంలో. ఓకే, అక్కడ పాకిస్తాన్కి ఎందుకు వెళ్ళాలంటే కుల వివక్ష తట్టుకోలేక అక్కడికి వెళ్తే అక్కడ కూడా కుల వివక్ష చూపించారు. ఎందుకంటే వాళ్ళు కూడా భారతదేశంలో పుట్టినోళ్ళే కదా. పాకిస్తాన్ వాళ్ళు ఊరికే మనం బౌండరీ పెట్టుకుని ఇది పాకిస్తాన్ ఇది ఇండియా అన్నాము. అదర్వైజ్ వీళ్ళంతా అఖండ భారత్లో భాగం. పాకిస్తాన్ కూడా అఖండ భారతదేశంలో భాగం కదా పాకిస్తాన్. సో ఈ పాకిస్తాన్లో కూడా కుల వివక్ష ఉంది, ఈ కులాధిపత్యం ఇదంతా కూడా. సో ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఈ గ్రౌండ్ లెవెల్ని అర్థం చేసుకోకపోవటం. ఇప్పుడు ఈ కౌ ఏమంటారు, గోవు అంటే ఆవు కాదు, ఎద్దు ఉంటుంది కదండి. ఎద్దు నిషేధం లేదు కదా, ఆవు మాత్రమే నిషేధం. ఓకే, వాళ్ళని మీరు రెస్పెక్ట్ చేసి ఆవు తినొద్దని నేను కూడా చెప్తాను. ఎందుకంటే వాళ్ళు రెస్పెక్ట్ చేయని ఎందుకు, వాళ్ళు మా గోమాత అంటున్నారు కదా. సరే, రిలీజియస్ టాలరెన్స్, రిలీజియస్ కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మీరు ఆవు తిన, బట్ ఎద్దు ఉంది కదా, ఎద్దు వధ ఏమీ లేదు, ఆవు వధ గోవు వధ మాత్రమే నిషేధం ఉంది. సో ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు, ముస్లింలో ఉన్న పేదలు వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఎద్దుని, దున్నపోతుని, బర్రెని వీటిని తింటుంటారు. ఓకే, వీటిని ఎందుకు? దే ఆర్ చీపర్. వీళ్ళిద్దరు చరిత్రలోకి వెళ్తే ఎందుకు కొంతమంది మేకలను తింటున్నారు, ఎందుకు కొంతమంది ఆవులను తింటున్నారు, కొంతమంది బర్రెలను తింటున్నారు, గేదెలను తింటున్నారు, దీని చరిత్రలోకి వెళ్ళి చెప్తే ఇది కూడా ఒక కుట్రే. ఈ కుట్ర ఏంటంటే మీరు మేక మాంసం తింటే, అంటే మటన్ అంటారు కదా, చాలా నైస్గా టుడే ఇస్ మై మటన్ కర్రీ అంటారు. కొంతమంది ఏమో బీఫ్ తిన్నానని సిగ్గుపడతాడు. ఇంకొంతమంది ఉంటారు డైరెక్ట్గా దున్నమాంసం తింటారు. పల్లెటూరులో ఏం తిన్నారంటే నవ్వుతుంటాడు, చెప్పడు. ఏం తిన్నారు అంటే దున్నమాంసం అని చెప్పడు వాడు. ఎందుకు? వాడికి సిగ్గు దున్నమాంసం అంటానికి. బట్ సైన్స్ ఏం చెప్తుంది, నువ్వు మటన్ తింటే, అంటే మీరు మేకపోతులను తింటే 25 నుంచి 27 గ్రాముల ప్రోటీన్ వస్తుంది మీకు. మేక తింటే 25 నుంచి 27 గ్రాములు వస్తాయి. బఫేలో తింటే, అంటే అది దున్న మాంసం తింటారు కదా ఈ మాలమాది పల్లెల్లో, వాళ్ళకి ప్రోటీన్ 26 నుంచి 28 గ్రాములు. అంటే 1 గ్రాము ఎక్కువ వచ్చేది మీరు మటన్ తింటే కంటే కూడా ఈ బఫేలో మీట్ తింటే 1 గ్రాము ఎక్కువ ప్రోటీన్ వచ్చింది. మరి అవును కదా, మరి దీనికి ఇంత ఎక్కువ ప్రోటీన్ వచ్చినప్పుడు ఎందుకు తినరు? అప్పర్ కులాలలో ఎందుకు తినరు? మేకనే ఎందుకు తింటారు? బీఫ్ని కొద్దిగా మేక కంటే తక్కువ, 24 నుంచి 26, అంటే అతి తక్కువ బీఫ్ నుంచి వచ్చింది. నెక్స్ట్ మటన్, బీఫ్ కంటే కొద్దిగా ఎక్కువ మటన్ వచ్చింది. మటన్ కంటే ఎక్కువగా దున్నపోత నుంచి మీకు ప్రోటీన్స్ వస్తాయి. ఈ మాలమాది పళ్ళు ఎక్కువ దున్నపోతలు తింటుంటారు కదా, వాటి నుంచి ఎక్కువగా వస్తాయి ప్రోటీన్స్. అయితే మరి ప్రోటీన్ ఎక్కువైనప్పుడు ఎందుకు నైస్ పీస్గా వీళ్ళు మటన్ గురించి మాట్లాడుతున్నారు, దున్నపోతలు తింటున్నారా మీరు అని అంటారు, ఎగతాళి చేస్తున్నారు. ఎందుకంటే దట్ ఈస్ హౌ దే క్రియేటెడ్ ది సోషల్ క్లాసిఫికేషన్ బికాస్ ఆఫ్ ఎక్స్క్లూజన్ ఆఫ్ లోయర్ కమ్యూనిటీస్. ఎందుకు ఎక్స్క్లూజన్ ఆఫ్ లోయర్ కమ్యూనిటీస్? వీళ్ళు ఉంటారు కదా, ఈ మాదిగలు వాళ్ళ వృత్తి ఏంటంటే తోలు వ్యాపారం చేసుకోవటం. తోలు వ్యాపారం చేసుకునే వృత్తి వాళ్ళది.
తోలు వ్యాపారం చేయాలంటే వాళ్ళ స్కిన్ తోటి చెప్పులు కుట్టడం, డప్పులు చేయటం ఇవన్నీ చేస్తారు మాదిగలు. ఇవన్నీ చేయాలంటే వాళ్ళకి తోలు కావాలి. ఏ తోలు ఎక్కువగా పనికొచ్చేది? దున్నపోతు తోల, లేకపోతే ఆవు తోల, లేదంటే గోవు తోల, లేదంటే మేక తోల. మేక చిన్నగా ఉండేది ఇంతే కదా సైజు మేక. దాని తోలుతోటి పెద్దగా వాళ్ళు ఏమో డ్రప్పులు, డమ్ములు చేయటం కష్టమవుతుందని వీళ్ళు ఎక్కువగా దేని మీద అంటే లార్జ్ యానిమల్స్ మీద, బిగ్గర్ యానిమల్స్ మీద ఫోకస్ చేశారు మాదిగలు మొత్తం. అంటే బర్రెలు, దున్నపోతులు, ఆవులు, ఎద్దులు ఇవన్నీ పెద్ద సైజు కదా, వాటి స్కిన్ ఎక్కువ ఉండేది కదా, ఆ స్కిన్ తోటి వాళ్ళు ఈజీగా చెప్పులు, డ్రమ్ములు అవన్నీ చేయగలరు అనమాట. సో దాని మీద వ్యాపారం చేయటం కోసం ఈ మాదిగలు వీళ్ళ మీద ఫోకస్ చేసి వాటిని తీసుకువచ్చి వాటిని తింటూ వాటితో వ్యాపారం చేయడంతో మాదిగోడు తినేది మనం తింటమేంద్రని కేవలం ఒక రీజన్తో, మాదిగోడు తిని ఫుడ్ మనం ఎందుకు తినాలి అని కేవలం ఒక రీజన్తో అప్పర్ క్యాస్ట్ కులాలు అందరూ కలిసి ఆ దున్నపోతు కంటే తక్కువ ప్రోటీన్ ఇచ్చే మేకలను తింటున్నారు వీళ్ళు. దున్నపోతు కంటే తక్కువ ప్రోటీన్ ఇచ్చే మేకను తిని వీళ్ళు మేము మటన్ తింటున్నాము అంటున్నారు. ఎందుకు? సోషల్ క్లాసిఫికేషన్ క్రియేట్ చేశారు. వీళ్ళు తినేది మనం తింటమేంద్ర అనేది దట్ ఈస్ ఎ క్యాస్ట్ క్లాసిఫికేషన్ చేశారు. మేకలను తింటడం మానేశారు. సో స్లోగా ఏమైంది, మటన్ ఫ్యాషన్ అయింది. లో ప్రోటీన్ వచ్చింది దానికి, మటన్ ఫ్యాషన్ అయింది. ఇది ఎక్కువ ప్రోటీన్ ఇచ్చేది, ఇది మాదిగపల్లిలో మిగిలిపోయింది. మాదిగలు దాని మీద తోలు వ్యాపారం చేయడంతో ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు అలాగే ఆవుకు కూడా సంబంధించిన సమస్య. ఇప్పుడు ఏమైంది, సోషల్ క్లాసిఫికేషన్ ఏంటి, గోటు. ఇప్పుడు ఎవరైతే అక్కడ ఇదిగో మేము సపోర్ట్ చేస్తున్నాము, ఈ గోవతను మేము ఒప్పుకోము అని ఎవరైతే ప్రకటించిన ఈ ముస్లిం పెద్ద ఉన్నాడే, వీళ్ళందరూ అప్పర్ క్యాస్ట్ ముస్లిమ్స్. వీళ్ళంతా ఈ అప్పర్ క్యాస్ట్ ముస్లిమ్స్ ఏంటి, వాళ్ళు తినేది మేకలు తింటారు. వాళ్ళు ఈ ఆవుల్ని, బీఫ్ తినరు. ఇప్పుడు ఎవరైతే బీఫ్ని నిషేధించాలి, మేము మద్దతు ఇస్తున్నాం హిందూ సంఘాలకి అని చెప్పి ప్రకటించిన ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పర్ క్యాస్ట్ ముస్లిమ్స్. వాళ్ళు లోయర్ క్యాస్ట్ రోడ్డు ఒక మేక పోదు. ఇప్పుడు ఎందుకు మేకర్ని స్టేటస్ అయింది, స్టేటస్ ప్రోడక్ట్ అయింది. స్టేటస్ ప్రోడక్ట్ అంటే డబ్బులు లేనివాడు ఒక చిన్న ఇట్లాంటి చిన్న బట్టలు వేసుకుంటే, డబ్బులు ఉన్నవాడు బ్రాండెడ్ ప్రోడక్ట్ వాడు వేసుకునే చెడ్డీ 3,000 రూపాయల చెడ్డీ వేసుకుంటాడు. ఓకే, డబ్బులు లేనివాడు వేసుకునే చెడ్డీకి 3 బొక్కలు ఉంటే వాళ్ళ చెడ్డీ 3,000 రూపాయల చెడ్డీలు వేసుకుంటారు డబ్బులు ఉన్నవాళ్ళు. ఆ స్టేటస్ ప్రోడక్ట్ వాడతారు వాళ్ళు. ఇప్పుడు ఈ మటన్ స్టేటస్ ప్రోడక్ట్ అయింది. ఎందుకు? అదే చెప్పాం కదా, పేదవాళ్ళు తిన్న ఫుడ్ మనం తింటాం ఏందని చెప్పేసి లో ప్రోటీన్ అయినటువంటి మటన్ మీదకి వెళ్ళారు వీళ్ళందరూ కూడా. అక్కడ అది ముస్లిమ్స్లో కూడా ఉన్నారు. వాళ్ళు బీఫ్ తినరు, వాళ్ళు మటన్ మాత్రమే తింటారు కొంతమంది ముస్లిమ్స్. ఇక్కడ హిందూ క్రిస్టియన్స్లో కూడా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఎలాగ దునమాంసం తినరో అట్లాగా వాళ్ళు క్లాసిఫై అయ్యారు. ఇట్ ఈస్ ప్యూర్లీ సోషల్ క్లాసిఫికేషన్, ఇట్స్ నాట్ రిలీజియస్ క్లాసిఫికేషన్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రిలీజియస్ క్లాసిఫికేషన్, ఇప్పుడు వాళ్ళందరూ ఒకటైరు, అప్పర్ క్యాస్ట్ వాళ్ళు మొత్తం ఒకటైపోయి ఏం చెప్తున్నారంటే, మనం ఓకే అండి ఈ లోయర్ బఫెలో, ఆవు ఇవన్నీ కూడా చీపు అన్నట్టుగా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఓకే, గోవతకి మేము యానిమల్ అనేది చేస్తున్నాం. ఇక్కడ ఫండమెంటల్ ప్రాబ్లం పేదవాళ్ళు రైజ్ చేసే అబ్జెక్షన్ ఏంటంటే, సరేనండి ఇప్పుడు ఈ బర్రెలు మాలమాదిగపల్లిలో బర్రెలు తినరులేండి, దున్నపోతులు తింటారు. ఓకే, మాలమాదిగపల్లి బర్రెలు దున్నపోతులు తింటుంటారు కదా, ఈ ముస్లిమ్స్ ఆవులను తింటుంటారు కదా, ఆవుల్ని ప్లస్ ఎద్దులను తింటుంటారు కదా, వాళ్ళు దీన్ని తినరు ఎందుకంటే వాళ్ళకి దొరకదు కాబట్టి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఓకేనండి మేము మీ యొక్క రిలీజియస్ సెంటిమెంట్స్ని ఒప్పుకొని మీ గోవదని మేము ఒప్పుకుంటున్నాం. ఓకే, మీరు గోమాత అంటున్నారు, ఓకే మేము చంపాం. మీరు తినే మటన్ ఏదైతే ఉందో మటన్ని మాకు 150 రూపాయలకి ఇస్తారా? 1 కిలో 150 రూపాయలకి బీఫ్ వస్తుంది. 150 రూపాయలకి కిలో బీఫ్ వస్తుంది. 1,100 నుంచి 1,500 రూపాయలు కిలో మటన్ ఉంది. నాకు 150 రూపాయలకి వచ్చే బీఫ్ని నువ్వు 150 రూపాయలు పెట్టి నేను కొనాలంటే నా దగ్గర డబ్బులు ఉండు. నువ్వేమైనా స్కీమ్ పెడతావా? మటన్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ఏమైనా పెడతారా గవర్నమెంట్? ఈ పేదల మొత్తానికి మేము 150 రూపాయలకి మటన్ సప్లై చేస్తామని మీ ఇస్తారు, ఇవ్వగలరు? అది ఇవ్వలేరు. ఎందుకు? ఫీడింగ్ ప్రాసెస్ ఇస్ డిఫరెంట్ టు మటన్. ఈ గోవులకి, ఇప్పుడు ఆవులకి ఇవేంటంటే వాటిని వదిలేస్తే అవి గడ్డి తినేస్తాయి, గడ్డి తిని బతికేస్తాయి. ఆవులను, గేదెలు, బర్రెలు, దున్నపోతులు ఇవన్నీ గడ్డి తిని బతికేస్తాయి. ఈ మేకపోతులు ఉన్నాయి చూసారా, అవి కేవలం చిన్న ఆకులు మాత్రమే గడ్డి తినవి. అవి ఆకుల కోసం అడవులకి పోవాలి. దానికి పెంపకం చాలా కాస్ట్లీ. అంత కాస్ట్లీ పడి కష్టపడి మేకల్ని పెంచితే అది సైజ్ ఇంతే పెరిగిద్ది. అది దాని నుంచి మటన్ ఒక 10 కేజీలు కూడా రాదు. సో దిస్ కాస్ట్లీ, బికాస్ ఆఫ్ ది గోట్ బికమ్స్ కాస్ట్లీ,
విత్ హయ్యర్ హార్డ్ వర్క్ అండ్ హయ్యర్ ఎఫర్ట్ అండ్ హయ్యర్ ఇన్వెస్ట్మెంట్ తోటి నీకు అయినప్పుడు ఆబ్వియస్లీ నువ్వు 150 రూపాయలకి ఇవ్వటం కుదరదు. అది నువ్వు దాన్ని 1000 రూపాయలు పెట్టి అమ్మితేనే గిట్టుబాటు వచ్చితే లేత రాదు. లో ప్రోటీనే దాని ఏది దునపతి కంటే లో ప్రోటీన్ అదే రాదు. ఇదేంది దాన్ని వదిలేస్తే అది పోయి తిరిగి ఏది ఎక్కడంటే అక్కడ గడ్డి తిని సాయంత్రాన్ని ఇంటికి వచ్చింది. అది ఇది ఎంత పెద్ద సైజు ఉరిద్ది, దాన్ని కట్ చేస్తే కనీసం 100 కేజీలు వచ్చింది. సో కాబట్టి అందరూ హ్యాపీగా తక్కువ రేటుకి 150 రూపాయలు తినేస్తున్నారు. ఇప్పుడు మీరు ఇవన్నీ పెట్టడం ద్వారా ఈ ముస్లిమ్స్ అంటే ముస్లిమ్స్కి చెప్తున్నా, అప్పర్ క్యాస్ట్ ముస్లిమ్స్ లోయర్ క్యాస్ట్ ముస్లిమ్స్ గురించి పట్టించుకోకుండా ఇలాంటి మీరు చేయటం వల్ల మీరు లోయర్ క్యాస్ట్ వాళ్ళతో డిస్కస్ చేశారా? వీళ్ళు చేయలే. అప్పర్ క్యాస్ట్ క్రిస్టియన్స్ దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అవసరం లేదని పైన మద్దతు ఇచ్చారు. దళిత క్రైస్తవులతో మీరు డిస్కస్ చేశారా? చేయలే. పేదవాడి సంగతి అనవసరం. వీళ్ళంతా కూడా పైన ఉన్న వాళ్ళు, డబ్బులున్న వాళ్ళు, ధనవంతులు చేసేటువంటి రాజకీయాలు ఇవన్నీ. పేదవాళ్ళని పట్టించుకోకుండా చేసే రాజకీయాలు ఇవన్నీ. ఓకే, సో అల్టిమేట్గా నేను అనేది ఏంటంటే, మీరు హిందూ సహోదరులు గోమాత మీరు వధించొద్దు అంటే మేము సపోర్ట్ చేస్తాం. నేను కూడా సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళ సెంటిమెంట్స్ని మనం ఎప్పుడు అట్ చేయకూడదు. ఎస్, వధించొద్దు. యూ హ్యావ్ టు షో ది ప్రోటీన్ ఫుడ్ ఆల్టర్నేటివ్ టు ది పూర్ పీపుల్. నువ్వు ప్రోటీన్ ఫుడ్ ఆల్టర్నేటివ్ చూపించు. ఓకేనా, నీ రిలీజియన్ నేను రెస్పెక్ట్ చేస్తాను. బట్ వీళ్ళకి 150 రూపాయలకి నువ్వేమి ఇస్తావు పో నేను చెప్పు. నువ్వు తినొద్దు, ఇది నా గోమాత అన్నావు. ఎస్, గోమాత తినొద్దు, దాన్ని కట్ చేయకండి. లెట్ us రెస్పెక్ట్ హిందూస్. బట్ వాట్ ఫుడ్ విల్ సర్వ్ హిమ్ విత్ 150 రూపీస్? బికాస్ మటన్ ఇస్ 1500 రూపీస్ పర్ కేజీ. దాట్ ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ సొల్యూషన్ చూపించకుండా మీరు ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు. సో ఇప్పుడు మా వాళ్ళు మొత్తానికి మీరు అందరూ దున్నపోతు తింటున్నారు, తినేయండి. మీరేం సిగ్గు లేకుండా దున్నపోతుని తినేయండి మీరు మొత్తం. ఎందుకంటే అది హై ప్రోటీన్ దాన్ ది మటన్ అండ్ బీఫ్. మటన్ బీఫ్ కంటే హై ప్రోటీన్ ఏంటంటే మీ పల్లెల్లో తినేటి దున్నపోతాయి. వీళ్ళందరూ మిమ్మల్ని చీప్ చూస్తున్నారు. ఎందుకంటే దాని స్కిన్ వ్యాపారం చేశారు మాదిగలు, అందుకని చీప్గా చూస్తున్నారు. వాళ్ళకి తెలియదు. ఓకే, దట్స్ ఈజ్ దే. అంటే నాకు ఈ కుర్బానీ కాంట్రవర్షియల్ మీకు చెప్పాలనిపించింది. థ్యాంక్ యూ, నమస్కారం. ఎంజాయ్ యువర్ బీఫ్. థ్యాంక్ యూ. నాట్ బీఫ్ అంటే దున్నపోతు. ఎంజాయ్ యువర్ దున్నపోతు. థ్యాంక్ యూ, నమస్కారం.